సత్యనారాయణ ఎవరు? హాస్పిటల్ చెప్పలేదు నేను కాదు మెంట్ వచ్చేస్తుంది వల్ల మెంట్ వచ్చేస్తుంది పండుగ వద్దులే అయిపోద్ది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? లేకపోతుండగా పండుగ వద్దులే పండుగ ఇంకే బల్లి ఆపే పడుకో ఎవరు పండుగ వద్దులే పండుగ ఇంకే బల్లి ఆపే పడుకో ఎవరు A few minutes later. దా ఇదేనా అలా పడుకున్నాడు అలా పడుకునేటి నిద్రపోయినాడు. ఏ పడుకోలేదు ఎలా పడిపోయేటి అలా పడిపోయేటి ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా చేసేటప్పుడు మనం ఆచితూచి చేసేలా. నువ్వు మళ్ళా పడిపోయేటి మరి అమ్మ చెప్పు ఫోన్ చేశాను నేను పెద్ద మనిషి లేక దిగులు పట్టుకొని ఏం చేయాలనేది నాకు అర్థం కాలే. ఎవరో నువ్వు పెద్ద మనిషి ఉంటే నాకు సలహా ఇస్తారు అని నా ఉద్దేశంతో నేను బయట వ్యక్తులు కూడా నమ్మలేను. కాదు ఏ సలహాలు ఫోన్ చేసి అమ్మ చెప్పు వచ్చాను వస్తు పడిపోయినాడు ఏంటి పడిపోయాడు సలహా ఇలేవా నువ్వు? ఏ సలహా దేనికి కాదు నువ్వు పెద్ద మనిషి నాకంటే పెద్దనే కాదు నువ్వు. ఇప్పుడు నాకంటే సన్న పిల్లలు ఎవరైనా ఒక నిమిషం నాకంటే ఎవరైనా చిన్నోళ్ళు ఉన్నారనుకో సలహా అడిగినారనుకో నేను ఇయ్యనా? ఎందుకో ఇదే సలహా ఏంటిది పడిపోయాడు చెప్తానా? నువ్వు తొక్కలాడద్దు. నలుగురికి తెలిసేటట్లు చేసేటట్లు ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వస్తే నువ్వు ఎట్లయితే షాక్ అయినావో నేను ఆ విధంగానే షాక్ అయినాను. నాకు చెమటలు చూడు ఎట్లా పడతాను, గుండె ఎంత కొట్టుకుంటాను అనుకోండి. ఏవో ఆడ చేతిలో ఏదో పేపర్ ఉంది, నేను కొడితే మంచిది కాదు, పెద్ద మనిషి నువ్వు చూస్తే మంచిదని ఊరికే వస్తున్నా. జోబిలో కాదు అంత చేతిలో చూడు. ఏందో రాసినాడు అనుకుంటా, లేదా ఏందో ఏంది ఇది? ఏమన్నా సరుకుల్ లిస్టా పైనుంచి చదవనా? ఏం రాసినాడు తిప్పి చదువుతానవా? మళ్ళా చదువు, మళ్ళా కొంత గట్టి చదువు. నాకే తెలుస్తుంది, నాకు టెన్షన్ ఉంది. కారణము ఇద్దరికి కర్రా నీకు చదివేకి రాలేదంటుంది. కూర్చో చెప్తా. కూర్చోండి నేను కూర్చోండి స్వామి. నా చావుకు కారణము సత్యనారాయణ ఎవరు? సత్యనారాయణ ఎవరు? నేనే. నువ్వేనా సత్యనారాయణ? నా సావుకారు నేనే స్వామి. నాకే స్వామి ఉండనా? మొత్తం మ్యాటర్ ఏం రాసినాడు చదువుతా కదా. నా సావుకారు అని చెప్పడం నాకు అర్థమవట్లేదు. నాకు అతనికి నా సంబంధం పెట్టి ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఇచ్చేది కదా. ఒక్క నిమిషం చదవని ఇది మొత్తం నాకు అర్థమవట్లేదు. ఏంటిది? అతను ఎవరో తేలదు, నేనెవరు తేలదు, అది ఎవరు తేలదు. నాకు తెలుసు కదా. నువ్వు నాకు తెలుసు, ఈడు నాకు తెలుసు. ఈడ రాసింది చదువుతాను దీన్ని. ఇది ఇప్పుడు రాసినోడు ఏం రాసినోడు చదవకోకుండా నువ్వు నేను కొట్లాడుకోకూడదు కదా. అవును. మళ్ళీ మ్యాటర్ పూర్తి చదవని తర్వాత దీంట్లో ఏముంది, దేనికి ఇది కారణం అని నువ్వు పెద్ద మనిషి నువ్వు తొక్కలాడకుండా నువ్వు మ్యాటర్ కనుక్కోవాలి. కానీ నువ్వే ముందుగానే ఏంది అంటే నేనున్నా కదా నేను ఇరికిచ్చేకి. ఉండనా? ఇరికిచ్చే కంటే అట్లా కాదు. ఈ ఇరుక్కిరుకు రాసినది నేను తీస్తా కదా బయట కాదు. ఇరుక్కిరుకు రాసినది నేను తీస్తా కదా బయట. కానీ నా చావుకి కారణం సత్యనారాయణ. సత్యనారాయణ దండి మంది ఉండొచ్చు, నువ్వు ఒకటే కాదు కదా. నువ్వంతా నువ్వు ఇరుక్కొద్దనా, నేను ఇరికిచ్చేంత వరకు గుండు. ఆయన ఐరన్ చేస్తాడు. మరి నేను చేస్తా ఐరన్, ఇంకెవరు చేస్తారు? నేను చేస్తా ఐరన్. నేను చేసి అది ఎవరు చేస్తా? నాకు నా పేరు రాయడం ఏంటి? ఇంకా రెండో లైన్కి వచ్చిన కింద మ్యాటర్ ఉంది. సగం చెప్పారు, ఇంకే చెప్తావు. ఇంకా నేను నాకు ఎవరో తెలుసు. సరేనా చదవని. ఆయన ఐరన్ చేస్తాడు, మా ఇద్దరికి మంచి సంబంధం ఉండేది. మీ ఇద్దరికి ముందు నుంచే పరిచయాలు ఉన్నాయి. చదువుతాను. బతికినోడు నా అబద్ధం చెప్తాడేమో కానీ చనిపోయినోడు అబద్ధం చెప్పాడు. నేను ఇప్పుడు వాడు మాట్లాడలేదు. వాడు ఏదైతే రాసినాడో వాని నోటి ద్వారా నా మాట ద్వారా బయటకు వస్తుంది. ఒక్క నిమిషం విను. ఒక రోజు 3 జతల బట్టల విషయంలో గొడవ జరిగింది. అతనికి 15 రూపాయలు డబ్బు కోసం ఇంటికి వచ్చి నన్ను
10 రూపాయలు నేను ఇచ్చేస్తాను. నేను అతనికి నాకే తెలుసు. 10 రూపాయలు నేను ఇచ్చేది పెట్టి అతను బట్టలు ఆకూడదు పెట్టి నాకు బట్టలు అతను ఉపయోగలేదు. అతను నాకు తెలియదు ఎవరో కొట్టాలి చదవనేనా 15 రూపాయలు డబ్బుల కోసం ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. నా చావు కారణము సత్యనారాయణ. అందుకు గాను చట్టం అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా. బాబు నాకు ఆ విషయం తెలియదు. ఇది మెయిన్ మ్యాటర్. ఇప్పుడు వస్తాను మెయిన్ మ్యాటర్. ఇప్పుడు మెయిన్ అలాగే నిమేష్ చౌదరి అనే వ్యక్తికి సత్కరించి సన్మానం చేసి నిమేష్ చౌదరి అనే వ్యక్తికి సత్కరించి సన్మానం చేసి నన్ను ఇరికించేసి నిన్ను సన్మానం చేయడం ఏంటి నాకు అర్థమవట్లేదు. అభిమానం చేసేవనే ఏ దానికి కనకారం చేసేవనే చేసావు. నువ్వు చేసినావు కనకారేమో 15 రూపాయల కోసం 15 రూపాయల కోసం 15 రూపాయల కోసం పంట పెట్టినావు కదా. 15 రూపాయల కోసం పంట పెట్టినావు కదా. అంతకంటే కనకారం నేనేం చేయలే. నేను అట్లా కనకారాలు చేయలేదు కాబట్టి నాకు సత్కరించి సన్మానం చేసి ఒక్క నిమిషం నా ఇది చదవని నా గురించి ఏదో రాసినాడు. నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. లేకపోతే నన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పేసి నన్ను ఎక్కించేసి నీ సన్మానం రావడం ఏంటి? నువ్వు చేసి సన్మానం చేయడానికి నీ బాధ ఇప్పుడు నువ్వు ఈ మర్డర్ కేసులు ఇరుక్కుంటానవా లేకపోతే నాకు సన్మానం జరుగుతుందా? రాసినాడు కదా ఇక్కడ సత్యనారాయణ ఎవరు? సత్యనారాయణ ఎవరు? నేనే. వాళ్ళు ఉండైతే ఉండు ఒక్క నిమిషం. నా గురించి రాసింది నువ్వు మరోసారి చదువుతాను. గర్వంగా ఫీల్ అవ్వండి. నాకు వినిపించింది. ఫీల్ అవ్వడం గట్టలేదు. నన్ను ఎక్కించేసి నువ్వు సన్మానం చేయడం ఏంటి? నువ్వే గణకారం చేసిన ఉన్న నా మొత్తం చదవని గణకారం చేసావు. మళ్ళా చదువుతాను. అలాగే నిమేష్ చౌదరి అనే వ్యక్తికి సన్మానము చేసి సత్కరించి 5 లక్షలు డబ్బు అందజేయమని కోరుకుంటున్నాను ఒక అభిమానిగా. డబ్బులు ఎక్కువ ఇవ్వాలా? వాళ్ళు అది చేస్తారా ప్రభుత్వం? ఏం చేసి ఏడ్ చేసామని ఏం రాసినట్టు చూసినావా? ఏడ్ చేసి చెప్పేసి జై నిమేష్ చౌదరి అన్న పెట్టాడు. మీ పేరు చేసి నిమేష్ చౌదరి కాదని లేదు అనుకోండి. ఇది మీరు ఏడ్ చేసారని చెప్పేసి మీకు 5 లక్షలు ఇచ్చేసి ఎవరు? నీ డబ్బులే మిమ్మల్నే కదా. నీ డబ్బులే మిమ్మల్నే కదా. నీ డబ్బు ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు కదా. ఇప్పుడు నా ప్రభుత్వం 5 లక్షలు ఇమ్మన్నాడు. ఇప్పుడు నీ కఠిన కారాగార శిక్షకి నీలా నీకు సన్మానం చేయడానికి వెయిట్ చేసావు. నీలాగా చేయలే కదా నేను ఇట్లా పనులు చేయలే కదా. 15 రూపాయల కోసం పొట్టం పెట్టుకున్నావు. నేను కొట్టను నాకు వద్దుకోవడన్నా కొట్టవడం కాదు. 15 రూపాయల కోసం పిల్లోని పొట్టం పెట్టుకున్నావు. నాకే పిల్లకూడదు బాబు. అయినా నువ్వు కాదు అంత పిల్లోని కొట్టమంటే నువ్వు చాలా బలం ఉన్నాడు. నా బలం లేదు ఏట్లేదు. నా బలం లేదు ఏట్లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను ఇరికించకండి. నిన్ను ఇబ్బంది ఏం పెట్టు. ఒక్క నిమిషం నువ్వు చెప్పొద్దు. నేను చెప్తాను. ఎందుకంటే 3వ వ్యక్తిగా సాక్ష్యం చదివిన నేనే కాబట్టి నేను చెప్తాడు. నేను ఇబ్బంది ఏం పెట్టరు. నేను ఇది కోర్టులో హాజరు పెడతారు. జడ్జి నీకు శిక్ష చేస్తాడు. పిల్లలు బండ పెట్టావు. నేను బండ పెట్టినట్టే నాకు అర్థం. నువ్వు చెప్పావు. నువ్వు ఈడ కుట్ర చేస్తున్నావు. నాకు తెలిసిన విషయం. నువ్వు కుట్ర చేయబట్టే నీకు అది కాకపోతే 15 రూపాయల కోసం నీ సాంపుడు పెడితే అది నీదే చెప్పి కుట్ర చేసావు. ఎవరు నన్ను ఒక్క నిమిషం ఆలోచిస్తా. ఒక్క నిమిషం ఎవరు నేను ఇరికించాలని ఆలోచిస్తాను. ఎవరు? మీరే. లేకపోతే మీకు సన్మానం చేయడానికి నువ్వు పిల్లడు చచ్చిపోయడం లేకుండా పొద్దుసార్లు నా సన్మానం గురించి పట్టుకుంటావు. నీకు నాకు సన్మానం చేస్తే 5 లక్షలు ఇస్తే సత్కరిస్తే నువ్వు ఏమైనా చేసినావా లేదా అది కదా కాల్సింది. గుండె కొట్టుకుంటాను లేదు చూడు. నువ్వు చూసుకో. నాకు చూడను. నేనే చూస్తున్నారుగా. నేను కొట్టనే చంపాను. ఏంటి అడిగి చూస్తున్నావు. గుండె కొట్టుకుంటానే చూడంటాను. నాకు స్వామి చూడంటాను. నాకు స్వామి నేను చేయను. నువ్వు ఆల్రెడీ కొట్టినావు. గుండె కూడా కొట్టుకుంటావు. నాకు మరి కొట్టుకుంటుంది. నీ గుండె నాకు పెట్టదు. నాకు అది పట్టదు. కింద కింద పెంచింది 5 వరకు బాబు. ఎవరికైనా చెప్తాడు సబ్జెక్టులు పోతే స్టార్టింగ్ లో నిద్ర పట్టదు, తర్వాత నిద్ర పట్టదు. నాకు తెలియదు. అది నాకు కాదు. సత్యనారాయణ ఎవరు? నేనే. ఐరన్ షాప్ ఎవరిది? మళ్ళీ ఇంకెందుకు రాసినాడు? నీకు తెలియదు స్వామి. నన్ను రమ్మని చెప్పావు. వీడు వచ్చారు. వచ్చి చచ్చిపోయారు ఉన్నాడు. కేవలం నాకు ఆయన కూడా రాసి ఉంది. అది ఎవరి పేరు? ఏమో మరి నా పేరు వచ్చింది. నువ్వు తీయమని చెప్పినావు. కాయలు చూడు స్వామి అంటే కాయలు తీసాను. తీస్తే నా పేరు ఉంది. ఇదేది ఎన్ని 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 దారుణాలు సార్. ఇదా పడితే ఏంటిది? నిన్నేదో మంచోడు అనుకోండి. మంచోడు
ఓర్నాయన నువ్వేదనా అసలు 15 రూపాయల కోసం చంపేయడం మీదనా? 15 రూపాయలు ఏం చంపుతాడు స్వామి? నేను ఎందుకు చంపుతాను స్వామి? 15 రూపాయలు 15కేనా నువ్వు 5 రూపాయలు 10 రూపాయలకు కూడా 15 రూపాయలు నొక్కేస్తాను డబ్బులు. నేను అసలు కొట్టుకొని అలా ఎవరు నాకు తెలదు. అది నేను ఎప్పుడు చూడలేదు. అది మొగం కూడా నేను చూడదు. అలా నేను రమ్మని చెప్పేసి కూర్చోపెట్టి తర్వాత నుంచి నువ్వు వేయించి కాయకిస్తావా? మళ్ళీ దాంతో నీకు కనకారం చేసినాడు 5 లక్షలు సన్మానం వాటి నీకు 10 కనకారం చేసినాడు. ఏం చేస్తున్నావు కనకారం నువ్వు? ఎవరు? నువ్వు చచ్చిపోయినాడు రాసింది వాడు కదా, ఆడు రాసినాడు అన్నాడు. కుట్ర చేసావు. ఏ కుట్ర? కావాలని చేసావు అంటే ఇప్పుడు నేనే అని చంపేసి నీ పేరు రాసి ఇంకా నీకు డౌట్ కూడా రావచ్చు. చచ్చిపోయినాడు ఎట్లా రాస్తాడు లెటర్ అనేది కూడా నీకు డౌట్ వస్తుంది. ఇంకోటి రాసావు. ఇది మళ్ళీ అంటుకొని కూడా బ్లడ్ నువ్వు రాయాలి. నువ్వు రాసి అలాగే అంటించావు. నేనే చంపేసి నువ్వే చంపేసావు. సత్కారము సన్మానము ఆ సన్మానం నీదే నువ్వు చేసుకుంటారు అంతా. అంటే నా డబ్బా ఇరికించేసి నన్ను ఇరికించేసి నన్ను చెడ్జోలు తోసేసి జైలు తోసేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను నువ్వు అది గురించి అడిగే రమ్మ చెప్పిన ఒకరికి. సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తారు మాట్లాడు. మాట్లాడుకో నా సామాన్లు మాట్లాడుకో నా సామాన్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తారు మాట్లాడు. నాకే సంబంధం. అంటే నువ్వు 10 రూపాయలకి 5 రూపాయలు చంపేసి వెళ్ళిపోతే పెద్దోళ్ళతో మాట్లాడవు నువ్వు. 10 రూపాయలు 15 రూపాయలు అంటే ఇప్పుడు నన్ను కూడా వేసేస్తావా? ఇప్పుడు నన్ను కూడా వేసేస్తావా? మళ్ళీ ఏంటన్నా కళ్ళ ముందు కనపడతాను సాక్షి. మట్టికి నువ్వు మట్టికి చేసిందే అది. మీరు మట్టికి చేసిందే. తన పొగరాలు ఇరికించడానికి చూస్తుండ్రు మీరు. నాకు తెలిసిన విషయం అర్థమైందా బాబు? దయచేసి నీకు దండ పెడతాను. నేను ఇరికించేటట్లు కనపడతాను. మరి ఏడు ఎలా కనపడుతుంది? నిన్ను ఇంకా బయట వేద్దామని నేను అనుకుంటాను. నేను ఇరికించేటట్లు కనపడతాను. మరి ఏడు ఎలా కనపడుతుంది? నిన్ను ఇంకా బయట వేద్దామని నేను అనుకుంటున్నాను. నువ్వు చూస్తే నువ్వు ఇరుక్కునేటట్టున్నావు. ఎందుకు నేను తిరుక్కుంటున్నావు? ఇప్పుడు నువ్వు బాడీ నిజమే, నువ్వు ఏడో ఏదో చేసేసి దాన్ని కనపడకుండా చేసేసి నీ లెటర్ చింపి పడేస్తాను. ఎవరు నాకు ఆర్డర్ పని చెప్పకో. అర్థమైందా? ఆడపని వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. అంతేగా నాకు బాడీ అంటే నువ్వు చంపేసి వెళ్ళిపోతావు. నేను చంపలేదు. వాళ్ళు ఎవరన్నా ఎందుకు రాస్తాడు? ఎందుకు రాస్తాడు? సత్యనారాయణ ఐరన్ చేస్తాడు అని మీ ఇద్దరికి మంచి అనుబంధం ఉందని కూడా రాసినాడు. సంబంధం ఉందని విషయమే నాకు తెలదు. నాకు తెల విషయమే నాకు తెలదు. నాకెందుకు నాకు తెలదు. నాకు తెల విషయమే నాకు తెలదు. నాకెందుకు రాసినోడు తిక్కోడా లేకపోతే నేను చూసినోడు తిక్కోడా? శవం కల్లాడుతుంది. నీ వల్ల మరి నువ్వు తిక్కోడు. అంటే ప్రాణం హాస్పిటల్ తీసుకోవాలి. హాస్పిటల్ తీసుకోవాలి. చెప్పలేదు నేను కాదు. అర్థమైందా? మాసమే స్వామి నేను ఇచ్చేది మార్కెట్ స్వామి. అది నేను రాయలేదు. అది ఎవరో తెలదు. సాక్ష్యాన్ని ఎందుకు జరిపిస్తావు? సరే నువ్వు నీది కాదు సన్మానం జరగాలని రాసినాడు కదా. నాకు 5 లక్షలు నష్టం ఎందుకు చేస్తాను? కొన ప్రాణాలతో ఉన్నాడు, బతికించుకో. నువ్వు తీసుకెళ్ళు. నీకు పేరే కదా రాసినాడు సత్యనారాయణ. ఎవరు? నేను ఇరికించాలని చూసిన. మళ్ళీ నేను ఇరికించినా ఇరుక్కోకూడదు అంటే నువ్వు తీసిపోయి బతికించుకోవాలి కదా. బాబు ఎందుకు నేను వెళ్ళిపోతాను. మీరు చూసుకుని బాబు నాకు తెలదు. నాకు ఇప్పుడు సన్మానం ఎవరు చేస్తారు? సత్కారం చేసుకొని మా సంబంధం చచ్చిపోయి అర్థమంతే సన్మానంతో 5 లక్షలు టికెట్ చచ్చిపోయి అర్థమంతే సన్మానంతో 5 లక్షలు టికెట్ ఇది నాకు అర్థమవట్లేదు. 15 రూపాయలు సంపాడు. కుట్ర చేశాడు. ఎవరు కుట్ర చేసిన ఒక్కను కూడా ఇడిచిపెట్టి చెప్పు. కుట్ర చేసి మీరు ఎవరు? మీరే నా మీద మీరు చేశారు కాబట్టి చెప్తున్నాను. అర్థమైందా? నాకు తెలుసు. నేను మాట్లాడుతాను. చూస్తున్నావు. ఒక టైం ఏంటి కట్ చెప్తున్నాను. నేను భోజనం కూడా చేయలేదు. నువ్వు రమ్మని చెప్పి వచ్చాను. మనిషిని లేపేది నువ్వు భోజనం కూడా లేపనా? సాక్ష్యాన్ని సాక్ష్యం నేను చెప్పానా? నేను చెప్పలే. కూడా తెలియదు. మీరెవరు నాకు వెళ్దాం. ఓకే చించలేదా? చించలేదు. నా చేతికి అయితే సరే నువ్వు చించలే కదా నా చేతికి. నువ్వు చించినప్పుడు నాకు ఇచ్చే బయట అయితే నువ్వే చేసినావు. మళ్ళీ చేయనప్పుడు అది ఇచ్చే గేమి. నువ్వు చేయనప్పుడు అది ఇచ్చే గేమి. అవునా? నువ్వు చేయనప్పుడు ఎందుకు భయపడతావు? సరే కొంత అమౌంట్ పెంచుతా. పేపర్ తీసుకో. ఎంతకి రాద్దాము? 15 వద్దులే. దాంట్లో సాక్ష్యంలో 15 రూపాయలు. నువ్వు 15 రూపాయలు 7 రూపాయలు కదా పెంచుతా. నువ్వు ఎంత అమౌంట్ చెప్తే రాస్తా కదా. సరే 15,000 కానీ రాదునా? 15 రూపాయలకి 20 రూపాయలు తక్కువ తెలుసు. 10 రూపాయలకి 20 రూపాయలకి చంపేస్తా. నువ్వేటి రమ్మా? సరే పోనీ ఎంత చంపుతావు? రమ్మని చెప్పి నువ్వు చేస్తాను. నేనా? నేను చేస్తాను. రమ్మని చెప్పి సాక్ష్యాన్ని మటుమాయం చేసి నువ్వు సాక్ష్యాన్ని లేకోకుండా చేసి
ఇప్పుడు ఏం జరిగింది అనుకోవాలా ఇక్కడ కొంపలో ఎవరా ఈ కొంపలో ఏం జరిగింది అనుకోవాలా చూసుకో నాకు సంబంధం లేదు నాకు సంబంధం చెప్తా సంబంధం లేదు నువ్వెందుకు లోపడుతున్నావు నేను అత్తప్పటికి చచ్చిపోయి పడుకున్నాడు ఆ తేలదో ఆ పేరు కూడా రాయించి మీరే పెట్టేశారు అన్ని కూడా మీరే కుట్ర చేశారు అన్ని మీరే చేస్తున్నారు అర్థమైందా మంచి వ్యక్తిని అమాయకుని నిందిస్తానో చూసినావా ఒక మంచి వ్యక్తిని అమాయకుని నిందిస్తానో చూసినావా ఒక మంచి వ్యక్తిని నిజాయితీ పరుణ్ణి ఆ రాసినారు కదా సన్మానం సత్కరించమని నేనేమన్నా డబ్బా కొట్టుకుంటానా నాకు నేను సన్మానము నాకు నువ్వు డబ్బా కొట్టేవని కాదు డబ్బాలు మొదలు కొట్టే రకం ఏపేసినావు కదా కాదు అసలు ఆ పిల్ల కాదు నువ్వు ఆ పిల్లని పర్సనాలిటీ అంత తేడా ఉంది ఎట్లా కొట్టేసినావు కొడతాను పర్సనాలిటీ ఏం కొడతాను అది లాగుంటే ఇప్పుడు అతనా నేను సడన్ కూడా అతనా నాకెందుకు అది ఎవరో నాకు వెళ్తావు సరే ఆ పేపర్ ఎన్ని పేపర్ నీకు ఈ చెప్తా కదా ఎందుకు అంటాను అవసరం లే పేపర్ అది వీడియో అనుకోని చెప్పేసి మమ్మల్ని చిక్కించదు వెళ్ళి ఫోటో తీసావు నువ్వు సాక్ష్యాన్ని ఎట్లా మాయం చేస్తావు అనేది నాకు రుజువు ఉండాలి కదా పేపర్ ఇవ్వలే నువ్వు ముట్టిన తీసుకున్న ఫోటో నేను మంచి నీకు తెలుసు వాడే తిక్కోడు సత్కారం సన్మానం చేయమన్నాడు కానీ పెద్ద జాదు నాకు తెలిసిన అది గురించి జగత్కంత్రి నేను అందుకే నీకు సన్మానం చేస్తాను అంటారు ప్రభుత్వానికి 5 లక్షలు అంటారు అందుకే మమ్మల్ని ఎంచి నన్ను ఇరికించేసి నీకు సన్మానం చేస్తాను ఇదే ఇది నాది సరే నువ్వు చేసినావు బాడీ తీసుకొని పో నాకొద్దు ఈ బాడీ బండ్లో పెట్టుకో నాకే స్వామి ఏ బండి కోసం స్వామి అదే కారు మొత్తం పెట్టేసిన సైకిల్ మీద ఎవరు పడుతున్నారు తీసుకుని లోపల చేస్తారు అప్పుడు తీసుకెళ్ళి మీరు బాగుంటారు అప్పుడు నేను లోపల ఉంటాను ఆ బాగా అడుగుతాను ఎవరో తెలియదు ఈయనెవరో తెలియదు నువ్వు ఆ పిల్లోని మీద ఒట్టేసి చెప్పు ఆ పిల్లోడు తెలియదని ఒట్టేందుకు వెళ్తాను నేను తెలియనప్పుడు నాకే ఒట్టేందుకు ఏమంటే నీకు తెలుసు కాబట్టి నాకు తెలియదు అతను తెలియదు ఒట్టే అయితే నాకు వీడు తెలుసు ఒట్టు నాకు అదే ఒట్టే ఇప్పుడు నేను వేసినా నేను రుజువు చేసుకోగలను నిన్నడే నాకు నిజాయితీ కాబట్టి ఇప్పుడు నువ్వు ఒట్టే నువ్వు కావాలని చేసావు కాబట్టి ఒట్టేనా ఒక్కసారి ఇట్లా సరే అడవి ఇట్లా ఒట్టి చేయి పెట్టి నాకు ఈ పిల్లోడు తెలియదు అని చాలు పో ఒప్పుకుంటా పో నేను ఆ పిల్లోని మీద ఒట్టు నాకు ఇరికిను అదో చెప్పేసి పో లేదు నేను ఇరికించేవాని సరే నువ్వు పోయి ఒక్క నిమిషం వింటావా నువ్వు పోయి ఆ పిల్లోని మీద చేయబెట్టి ఈ పిల్లోడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు తెలియదు అని ఒక్క మాట చెప్పి నేను నీ గురించి మాట్లాడను ఏదో నేను చేసుకుంటా పెట్టేసి నువ్వు వెళ్ళిపో చేయబెట్టి చెప్తా తల మీద చేయబెట్టి బాగా దొరికినావు నువ్వు తలకు కొట్టినావు గుద్దిండి ఏటు తీసినాను నువ్వు సాక్ష్యాలను చించింది కూడా తీసినాను ఎట్లా తప్పించుకుంటావు నాకు తెలదు అర్థమైంది ఏం చేస్తాం కూడా నాకు తెలదు అది సరే ఇప్పుడు 10 రూపాయల మ్యాటర్ వచ్చింది కాబట్టి ఆ 10 రూపాయలు ఇచ్చిపోతావా ఎందుకు 10 రూపాయలు ఎందుకు ఇస్తాను ఇప్పుడు 10 రూపాయలకి నాకు తెలదు నువ్వు రమ్మకి నేను వచ్చాను వచ్చి అంటే గమ్ము తీసుకొచ్చి చంపి కూడా పోయి తింటాను అంటే నువ్వు ఎంత క్రూరమైన ఎవరు తెలదు కదా తెలియదే చంపినావు తెలిసి చంపేవని కాదు 15 రూపాయల కోసం చంపే మంచి కాదు 20కి తెలిసింది అందరికీ 20 కాదు 7 లగంతరము 20కి 10కి 5 రూపాయలు చంపి మంచి సంకోత్రం 50 రూపాయలు ఇస్తుందా అంత ఇది కాదు సరే ఎంత చెప్పు పెట్టినప్పుడు నాకు అర్థమవుతలేదు నువ్వు ఒప్పుకుంటావో ఇప్పుడు ఆ న్యాయం ఎవరు చేస్తారు సన్మానం ఎవరు చేస్తారు 5 లక్షలు ఎవరు ఇస్తారు ఆడు చచ్చిపోయేవాడు కూడా నా గురించి రాసి చచ్చినాడు అది జరగాలి ఇప్పుడు సన్మానము సత్కారము 5 లక్షలు తీసుకెళ్ళి జరిపించుకో తీసుకెళ్ళి నువ్వు జరిపించుకుని వెళ్ళిపోతాను ఇంటికి ఆయన జరిపి తీసుకెళ్ళిపోయి ఇంటికాడికి వస్తారు ఇది తీసుకొని వచ్చి మీ ఇంటి ముందర ఓకే అట్లే కాదు వాళ్ళ ఇంటికాడి బాగురా పేపర్ తీసుకో వాళ్ళ ఇంటికాడికి పోదాం రా ఏంది లేచినాడు అమ్మ బాబు అంటే ఇప్పుడు కాదు జనాలు చూపించేసి నన్ను ఏంచి జైలు పంపించేస్తే నీకు సన్మానం చేసుకుని సరిపోదు నీకు
అది హ్యాపీగా ఉంటావు నువ్వు. పండుకొని చచ్చిపోయాను బతికినా ఫీల్ అవుతున్నాడు. మంచిగా అనుకున్నాను. ఆ సిపిల్లోని సభ్యనావు కదా, సిపిల్లోని సభ్యనావు కదా. కాదు నువ్వెంత మంచి కాదు చూడు బాడీ మరి పడుకుంటాను. ఎప్పుడు ఎవరు లేచినారు ఇప్పుడు లేకలేదైతే అన్నా? నీకేదో బ్రెయిన్ చిప్పు పోయినట్టుంది, మనిషి లేయలేదు పండుకోలేదు, నువ్వేదో కళ్ళ కట్టనట్టున్నావు, నీ కళ్ళు కట్టున్నావు, నీ కళ్ళు నీకు ఎత్తాడు, నీకేదో మనిషి లేచినాడంటావు, నువ్వు మనిషి అట్లా లేచినాడు ఎప్పుడు? ఇప్పుడు నీకు చెప్తాలే, నీకు మతి స్థిమితం మళ్ళీ లేస్తాడా లేస్తాడా? చచ్చిపోయిన వాళ్ళు లేస్తాడు, చచ్చిపోయిన వాళ్ళు లేస్తాడా? ఎందుకంటే అది లేచినాడు నువ్వు లేలేదు అంత అనుకో. చనిపోయిన వాళ్ళు లేస్తారా? ఓ నాయన బాబు ఇప్పుడు లేచాడు అతను, లేచాడు కాదు లేచేమన్నాడు, ఆయన అన్నాడా బాగున్నావు అన్న అడిగినాడా? అసలు మాట్లాడలేదు. నువ్వు ఆత్మని చూస్తాను, ఆత్మ లేచింది బాడీలో నుంచి. అది సినిమాది, ఇది ఇక్కడ కాదు, ఇది సినిమానే జరుగుతారు బాబు, ఇది సినిమా. నీకు సినిమానే చూపిస్తారు. ఓకే పదబ్బా మీ ఇంటికాడే. నువ్వు చచ్చిపోయిన శవము లేచిందంటావు, మళ్ళీ అబద్ధం చెప్తావా? కళ్ళ ముందరే అబద్ధాలు చెప్తావు నువ్వు. నా కళ్ళు లేవా? నా కళ్ళు లేవా బాబు? నీకు కూడా తెలుసు, ఏది నీకు కూడా తెలుసు, నువ్వు ఏ చంపినావని 15 రూపాయల కోసం నీకు కూడా తెలుసు, నాకు తెలుసు. నువ్వు 15 రూపాయలు లేపేసినావు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి కూడా తెలుసు. ఆడికి తెలుసు కాబట్టి వాళ్ళు లెటర్ రాసి ఇంకెట్లా మాట్లాడాలి? మా బుర్ర లేదు కాబట్టి నీ బుర్ర ఉంది కాబట్టి 15 రూపాయలు చంపను, నాకు అవసరం లేదు కూడా అర్థమైంది. అతను ఎవరో కూడా అత్యంత తెలియనోనే చంపినావు. మనం డైట్ మీ ఇంటి ముందు ధర్నా పెడతాను, మాట్లాడదాం, చేసుకో. చూద్దామా? ఓకేనా? సరే వాళ్ళ ఇంటికాడే ఎవరు పండుగ వద్దులే అయిపట్టి షాడ్ పండుగ వద్దులే అయిపట్టి షాడ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పి ఏమి ఏమైంది? 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 ఎవరు ఏం తినొచ్చినావు? ఎన్నిసార్లు వేస్తుంది లేచిందంటే శవం ఎన్నిసార్లు వేస్తుంది? లేచింది ఎవరు? ఇప్పుడు నీకు మైండ్ పనిచేయాలి, నీకు ఇంటికాళ్ళు లేస్తారు. శవం ఇంటికాళ్ళు లేస్తుంది. చూసుకున్నా చూసుకున్నా ఏది లేపు లేచింది, నువ్వు లేచింది కదా, నేను లేపలేదు. చూసామే నువ్వు రమ్మని చెప్పి ఇలా ఇరికించిన పద్ధతి కాలేదు, అర్థమైందే? నువ్వు వెళ్ళిపోతావు బాబు, మాకు బాగా లేకుండా వెళ్ళిపోతాను. మాకు ఎక్కిత్తు పెట్టి నాకు తినేపోతాను నువ్వు మాకు తిన్నాక వెళ్తా, నాకు తెలదాను ఎవరు దినాలు మీ ఇంటికాడే జరుగుతాయి. అలాగే మా ఇంటికి నువ్వే చెప్తున్నా దినాలు చేస్తావు. 3 రోజులు దినాలు, 5 రోజులు దినాలు, 9 రోజులు దినాలు, 11 రోజులు దినాలు, ఊర్లు పిలుస్తా బాబు. నెల రోజులు ఒక్కదాకించు, నెల రోజులు చేసుకో, కాశీ తీసుకెళ్ళి మాకు ఎందుకు ఎన్ని నువ్వే లేపింది. నేను లేపలేదు, నాకు సంబంధం లేదు. ఇదేంటి నాకు నువ్వు లేపుతాను లేస్తా అంటాడు కదా, ఇది యాడ్ లేచినాడు లేస్తాడు. లేపితే లేలేదే కళ్ళు చూపించుకో, మెదడు చూపించుకో, చాలా ఘోరంగా ఉంది. మీ వల్ల నీకు మతి మరిపోటు ఉంది. అవును చాలా ఎక్కువ ఉంది. మనిషిని చంపేసి అదే మరి ఇప్పుడు మాట్లాడేది. నీతో మాట్లాడితే మాకు మెంటలు వచ్చేస్తుంది. నీతో మాట్లాడితే పెద్ద మనిషి నేను పిలిపించడం తప్పు. అందుకే ఉండు, ఆ పెద్ద మనిషే ఈ హత్యకు కారణం అనే విషయం నాకు తెలియదు. పెద్ద మనిషిగా పిలిచినావు, వచ్చినాక అది చూపించినావు. పెద్ద మనిషిని ఇరికించినావు, నన్ను ఇరికించినావు. 15 రూపాయల కోసం 15 రూపాయల కోసం ఎక్కించే సైకిల్ కాలేదు అక్కడ. మేమిద్దరం పోతాము. అది మీ దగ్గర ఉంది కదా, తీసుకెళ్ళండి అయితే మాకు తెలదు. బాడీని పెట్టుకొని వస్తాను, నువ్వు పట్టుకుంటారు అయితే దీని సైకిల్ పెట్టుకొని వస్తాను. నా సైకిల్ లేదు, నేను నడిచించాను అక్కడి నుంచి. నా సైకిల్ లేదు, నేను నడిచించాను అక్కడి నుంచి. మాట మాటకి అబద్ధం. ఇంకే మళ్ళీ ఆపితే పడుకో, ఇంకే మళ్ళీ ఆపితే పడుకో. ఎవరు లేచినారు? వేసాడు ఇప్పుడు బయలుదేరంట నిన్నంటాను నేను. లేచాడు నీకు పెద్ద మనుషులు కూర్చి పెడితే కానీ నీకు అర్థం కాదు. నువ్వు మాటికి శవం లేచినాడు, శవం కదలదు. తీసుకుని పర్లేదు, నేను మాట్లాడుతున్నా, అక్కడ లేచి ఉన్నాడు. ఎవరు? నా దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు తలకాయ పగలు కొట్టి జుట్టు పట్టుకుని గోడకు కొడతాడే ఫోటో ఉంది. నువ్వు అవి ప్రూఫ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ చించినా నేను మాట్లాడు నీ పని చేయలేదు అని చెప్పి చెయ్యమని చెయ్యేస్తే ఇలాగా ఇదా
చెయ్యి అంటే మంచి చంపేసేటట్లేదు అలాగేసినా ఇలా కొట్టు మామూలుగా ఇంటికాడ చూసుకుందాం పదం ఎవరు నా ఇంటికి నువ్వు ఎందుకు వస్తా ఇంటి బయట ధర్నం చేస్తున్నా ప్రాణం అంటే విలువ లేదా మనిషి కోసం పోరాడలేదా? ఈ కాలనీలోనే నేను సన్మానం చేయించుకుంటా ఈ సమానం చేయించుకో అర్థమైంది 5 లక్షలు 10 లక్షలు తీసుకో లక్షణ పద దానికే భయపడేది ఏముంది పా అదే పా